నమస్తే, వెల్కమ్ టు మనీశ్రీ మనీ ఛానల్. ఇవాళ నేను వాటర్ మిలన్ తోటి ఐస్ క్యాండీస్ చేస్తున్నానండి. ఈ ఐస్ క్యాండీస్ అనేవి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ నేను వచ్చేసి తక్కువ ఇంగ్రీడియంట్స్తో నేను ఐస్ క్యాండీస్ చేస్తున్నానండి. ఇలా వాటర్ మిలన్ని మనం ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. మనం మిక్సీ జార్లోకి ఇలా వాటర్ మిలన్ ముక్కలు వేసుకున్న తర్వాత నిమ్మకాయ తీసుకున్నామండి. నిమ్మకాయను ఇలా స్క్వీజ్ చేసేసుకున్నాం. ఆ తర్వాత కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుంటున్నామండి. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్తో పాటు ఒక స్ట్రైనర్ కూడా తీసుకోవాలి. తీసుకొని దీన్ని ఇలా పెట్టేసి ఈ జ్యూస్ని అంతా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. లేదు జ్యూస్ లాగా తాగాలనుకుంటే డైరెక్ట్ ఇలానే తాగొచ్చు. జనరల్లీ ఫ్రూట్స్ అంటే డైరెక్ట్గా తీసుకోవడమే చాలా మంచిదండి. బట్ సమ్మర్లో అలా పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఐస్ క్రీమ్స్ తినడానికి ఇష్టపడతారు కాబట్టి ఇలా కూడా ఎప్పుడో ఒకసారి అలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం స్ట్రెయిన్ చేసుకున్నాము. ఇలా మనం స్ట్రెయిన్ చేసిన ఈ వాటర్ మిలన్ జ్యూస్ని ఈ ఐస్ మౌల్డ్స్ ఉంటాయి కదండి, ఈ ఐస్ మౌల్డ్స్లో మనం ఫిల్ చేయాలి. ఈ ఐస్ మౌల్డ్స్ లేని వాళ్ళు చిన్న గ్లాసుల్లో, చిన్న టీ గ్లాసులు అలా ఉంటాయి కదా, వాటిల్లో కానీ లేదా కప్స్లో కూడా వేసుకొని పెట్టుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా ఇలా కనిపిస్తుందా? ఇలా వేసుకోవాలండి. చూడండి, ఇలా ఫుల్గా వేసి మనం ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ మా పాప నేను వేస్తా అంటే మా పాప చేతికి ఇచ్చానండి. చాలా మంచిగా వేసింది చూడండి. ఇప్పుడు కూడా ఆమె వేస్తూ ఉంది. ఇట్స్ ఓకే అమ్మా. ఇలా ఐస్ మౌల్డ్స్లో వేసి మనం దీన్ని ఫ్రిడ్జ్లో 6 to 8 hours మనం పెట్టేసుకోవాలి. ఆఫ్టర్ 8 hours అండి నేను ఐస్ మౌల్డ్స్ని బయటికి తీసి పెట్టాను. చూడండి, దీన్ని 1 minute వీటిని అన్నిటిని 1 minute అలా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్లో కొద్దిగా వాటర్ తీసుకొని ఇలా 2 times ఆర్ 3 times ఇలా డిప్ చేసుకోవాలి వాటర్లో. అలా 2-3 times ఈ గ్లాస్ వాటర్లో మనం డిప్ చేసుకున్న తర్వాత చూడండి, ఓపెన్ చేయి, ఇలా పెట్టాలి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఐస్ క్రీమ్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఐస్ క్రీమ్లన్నీ చాలా చక్కగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐస్ క్రీమ్ మాత్రం ఖచ్చితంగా, ఈ ఐస్ క్యాండీస్ ఖచ్చితంగా ట్రై చేయండి. ఖచ్చితంగా తప్పకుండా మంచిగా వస్తాయి. ఇప్పుడే తినకు.